కింద డైనింగ్ హాల్లో భోజనం ఏర్పాటు చేస్తుంది. మహిళలు మాత్రమే డైనింగ్ హాల్లో, మరి వాళ్ళందరూ వెనక పక్క క్యాంప్స్ అందరూ కూడా వెనక పక్క ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా మగవాళ్ళు లోపలికి పోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్స్ఎంపీ విజయభాస్కర్ రెడ్డి గారిని, అచ్యుత్ రెడ్డి గారిని, పార్వతి రెడ్డి గారిని, బాలరెడ్డి గారిని, వెంకట సుబ్బారెడ్డి నియోజకవర్గంలో ఉండే శ్రీ విజయసాయి రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు జడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి గారిని, ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గురుపాటి సురేష్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం దగ్గర నివాళులు అర్పించాల్సింది. స్పీచెస్ ఉన్నాయి, ఇబ్బంది పెట్టామండి. కూర్చోండి, అందరూ మళ్ళా పిలుస్తాను. శ్రీరామ్ దయచేసి మీరేందో చూపించండి. అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు, ఆయన పెద్ద కోటీశ్వరుడు కావచ్చు, ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు, ఎంపీలు కాకూడదు, ఎమ్మెల్సీలు కాకూడదు, రాజ్యసభ మెంబర్లు కాకూడదు. ఏమి తప్పు చేశారు? పేదవాడు బయట రాకూడదా రాజకీయంగా? ఎందుకు నీకంత కడుపుకుంటా? ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయినావు? ఎవరి వల్ల నువ్వు 6 సంవత్సరాలు రాజ్యసభని బ్రహ్మాండంగా లేలేవు కదా? ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడో కాంట్రాక్టర్స్ చేసుకుంటూ. నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో, ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని, ఇంకెవరు కూడా తిప్పలేదు. కోవూరులోనే తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేశాడు. ప్రజలు క్షమించారు. విజయసాయి అన్న ఎంపీ అభ్యర్థి అవ్వడం మనందరి అదృష్టం. మంచి మనసులో మహారాజు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిని అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంత వరకు. మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను కోటీశ్వరులను చూడలేదు. ఆయన ఓపిక, ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు. నేనే సాక్ష్యం. చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు, ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు. అక్కడ డబ్బు మాట్లాడుతుంది, ఇక్కడ మనసు మాట్లాడుతుంది. విజయసాయి రెడ్డి గారు పరాయి జిల్లా నుంచి రాలేదు, మన జిల్లా వాసి. నెల్లూరు జిల్లా సింహపురి సింహం విజయసాయి రెడ్డి గారు. వాళ్ళకి నిద్ర లేదు. విజయసాయి అన్న పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు. పోటీ చేయాలన్నా వద్దా అనే ఆలోచనలు కూడా పడిపోయి ఉన్నారు. అదే విజయసాయి రెడ్డి గారి దెబ్బండి. ఉండాలి కొంచెమన్నా. ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంత వెళ్ళిపోవాలన్నా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా. చేయొచ్చా తప్పు? ఇంకొకటి కూడా ధైర్యంగా ఉండండి. టాటా బిర్లాలు వచ్చినా, అంబానీలు వచ్చినా, ముఖేష్ అంబానీలు వచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డి భయపడరు. ఇది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. ఎవడైనా పోటీ చూసుకుందాం. మనకు ప్రజలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం మనకు ఉంది. మన పని మనం చేద్దాం, ప్రజలకు వెళదాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు.